చెప్పండి. గంగమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానము రాజవీధి గూడూరు. ఈరోజు అమ్మవారి 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మంగళవారం రోజు 10వ తేదీన ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తుంటాము. అదేవిధంగా ఈరోజు 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి దేవాలయాన్ని విశేష అలంకరణ చేసి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని భక్తులకు వితరణ చేస్తున్నాము. మరి దీనికి ఈ కార్యక్రమం విశేషాలు ఏమైందంటే ఉదయం అమ్మవారికి అభిషేకం చేసి చందనాలంకారం చేసి ఆ యొక్క అమ్మవారిని ఆ చందనాలంకారంలో అలంకరింపు చేస్తున్నాము. మరి దీనికి పులిమి వెంకటనారాయణ మరి ఆయన ధర్మపత్ని అయిన లావణ్య గారు వాళ్ళ కుమారుడు వాళ్ళు దీనికి ఉభయకర్తలుగా ఉన్నారు. అదేవిధంగా అమ్మవారి దేవస్థానాలంతా కూడా పూలమయంగా చేసి పూల దర్బారుని తయారు చేసిన దానికి మరి వరదగళ్ళ రవికుమార్ తహసీల్దార్ గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు వరదగళ్ళ రవికుమార్ గారు సహకరించారు. అదేవిధంగా ఈ దేవస్థానానికి ప్రతి సంవత్సరము ఉభయకర్తలుగా శ్రీ కాటూరు నాగేశ్వరరావు వారి ధర్మపత్ని శేషమ్మ గారు ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవ ఉభయకర్తలుగా ఉన్నారు. అదేవిధంగా అన్నప్రసాద వితరణ శ్రీ కీర్తిశేషులు ఆలూరు మునిస్వామి ఆచార్య జ్ఞాపకాలు వారి కుమారుడు ఆలూరు శంకరాచారి మరి వారి కోడలు నాగరాజమ్మ గారు మరి వారి మనవడు పార్థసారథి మౌనిక గారు మనమరాలు మౌనిక గారు సహకారంతో చేస్తున్నాము. మరియు భక్తుల సహకారంతో కూడా చేస్తున్నాము. అదేవిధంగా లలితా సహస్రనామము కుంకుమ పూజ ఇవన్నీ కూడా మనకు కాయగూరలు మన యొక్క అన్నదానానికి కాయగూరలు సప్లై చేస్తున్నటువంటి శ్రీ గణేష్ మణిరాజ్ శ్రీమతి మహేశ్వరి వారి సహకారంతో చేస్తున్నాము. మరి సాయంత్రం 8 గంటలకి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుంది. మేళతాళాలతో గ్రామోత్సవం ఉంటుంది. తప్పకుండా ఈ గ్రామోత్సవాన్ని తిలకించండి. మధ్యాహ్నం 11 గంటలకు మీరు అందరూ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి పాత్రలోకి రండి. మేము మిమ్మల్ని మనసారా ప్రార్థిస్తున్నాము. ఇట్లు గంగమ్మ దేవస్థాన కమిటీ.
బయలుదేరుతావా?